డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రంగుల లోకంలో మచ్చగా ఉన్న మత్తును అధికారులు వదిలిస్తుంటే సినీ తారల వెన్నులో వణుకు పుడుతోంది. కెల్విన్ కాల్ డాటా ఆధారంగా ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చిన అధికారులు సెకండ్ లిస్ట్ లో భాగంగా మరో 28 మంది పేర్లను రెడీ చేశారు. దీంతో ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసు నుంచి బయటపడేందుకు రాంగ్ రూట్లను వెతుకుతున్నారు సినీ తారలు. విచారణ నుంచి తప్పించుకునేందుకు కన్నింగ్ ప్లాన్స్ వేస్తున్నారు. టాలీవుడ్ ను వణికిస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న తారలు విచారణను తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపించింది. 19 నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కెల్విన్ కాల్ డాటా ఆధారంగా నోటీసులు ఇచ్చామంటున్న అధికారులకు కొత్త ప్రశ్నలు వేస్తున్నారు సినీ తారలు. తమ సెల్ ఫోన్లు వ్యక్తిగత సహాయ సిబ్బంది వద్దే ఉంటాయంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తమ దగ్గర పనిచేసే వారే దుర్వినియోగం చేసి ఉండొచ్చంటూ వివరణ ఇస్తున్నారు. చట్టాన్ని గౌరవిస్తాం, కానీ అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారంటూ కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు సినీ తారలు. అయితే డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న అధికారులు లోతైన దర్యాప్తు, పక్కా ఆధారాలతో ముందుకు వెళుతున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లతో సినీ తారలు ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు సెల్ టవర్ లొకేషన్లను తెప్పించుకుంటున్నారు. అలాగే వారి హెల్త్ కండిషన్ రిపోర్ట్లు సిట్ తెప్పించుకుంటోంది. ఇలా పూర్తిగా ఆధారాలు సేకరించాకే పేర్లు బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. అటు సిట్ నోటీసులకు బ్రేక్ పెట్టేందుకు మంతనాలు జరుపుతున్నారు. సినీ పెద్దలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. తమను ఎలాగైనా కేసు నుంచి బయటపడేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటు డ్రగ్స్ దందాపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా స్పందించింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని వదలొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కి తేల్చి చెప్పారు. కేసీఆర్ అకున్ సబర్వాల్ కి ఫోన్ చేశారు. సీఎం సూచనలతోనే లీవ్ ను రద్దు చేసుకున్నారు అకున్ సబర్వాల్. కేసు తీవ్రత దృష్ట్యా తన లీవ్ ను కూడా రద్దు చేసుకున్నానని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి పేర్లు బయటపెట్టాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వీరిలో A1 గా కెల్విన్ ఉన్నాడు. అబ్దుల్ కుదుస్, అబ్దుల్ వాయిద్, ఆమెన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుద్, సంతోష్ దీప్, మహమ్మద్ జీ అలీ ఖాన్, బెర్లాండ్ విల్సన్, అనీష్, రీతుల్ అగర్వాల్, పీయూష్లున్నారు. తాజాగా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరింది. డ్రగ్స్ ర్యాకెట్లో కీలక నిందితుడు కెల్విన్ ను చెర్లపల్లి జైలు నుంచి నాంపల్లిలోని సిట్ ఆఫీస్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టడానికి కెల్విన్ ను విచారిస్తున్నారు. కెల్విన్ కున్న నెట్వర్క్ ను ట్రేస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. కెల్విన్ కి ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూపీలాగుతున్నారు. అన్ని వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ మాఫియాకి చెందిన డర్టీ పిక్చర్ పూర్తి స్థాయిలో తెరపైకొచ్చే అవకాశం ఉందని పోలీసుల ఆలోచన. ఈ కేసు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇవాళ విచారణ ఎలా సాగనుంది? కెల్విన్ కి సంబంధించి నిన్న జరిగిన విచారణలో ఏ విషయాలు బయటపడ్డాయి? నిన్న 10 గంటలకల్లా ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత అటు కెల్విన్ తో పాటుగా కుదూస్, మహమ్మద్ వాయాబ్లను కూడా విచారించారు. అయితే సాయంత్రం అయిన తర్వాత వాళ్ళని పంపించేసినప్పటికీ కూడా అర్ధరాత్రి వెళ్లి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బాలనగర్ లో కెల్విన్ విచారించారు. దాంట్లో ఇక్కడెక్కడ అతని మొబైల్ నెంబర్ లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కి ఏ రకంగా ఎవరికి సప్లై చేశారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విచారణ 19th నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళ ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటారో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఇప్పటికే సేకరించారు. అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం రాత్రి కెల్విన్ ను మళ్ళీ విచారించారు. దాంట్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఎవరైతే ఈ 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కాగా డ్రగ్స్ తీసుకున్నారన్న ఆధారాలు ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరు ఏ రకంగా అప్రోచ్ అయ్యారు, ఎవరు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ కలిసారు, డైరెక్ట్ గా అప్రోచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదంటే వాళ్ళ పిఎస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డ్రైవర్లను తెప్పించుకున్న వాళ్ళు ఎవరున్నారు,
దాంతో పాటుగా కెల్విన్ ఎవరి ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు, ఇవన్నీ కూడా రాత్రంతా కూడా విచారించారు. 19th నుంచి జరగబోయే విచారణ ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో 12 మంది నోటీస్ ఇస్తే అందరూ కూడా ఒక్కొక్క డే రోజు ఒక్కొక్కరు రమ్మని చెప్పారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరోసారి పరిశీలించారు. అటు కెల్విన్ తో క్రాస్ చెక్ కూడా చేసినట్టుగా తెలిసింది. ఈ రోజు కూడా 2వ రోజు విచారణ జరిగింది. మరికొద్ది సేపట్లోనే కెల్విన్ ని, కుదూస్, వాహబ్ ముగ్గురిని కూడా నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ తీసుకొచ్చి పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కెల్విన్ నుంచి నిజాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.